ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మంచి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, మన టిఫిన్ సెంటర్ స్టైల్ రోడ్ సైడ్ బండి మీద దొరికే ఉప్మా ఇంకా పల్చటి చట్నీ రెసిపీ అయితే చూపిస్తానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు ఉప్మా తినని వాళ్ళు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని, దానికంటే ముందు నా ఛానల్ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా కడాయి పెట్టుకొని 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను నేనైతే. మీకు కావాల్సిన క్వాంటిటీ అయితే మీరు తీసుకోవచ్చు. 1 గ్లాస్ ఉప్మా రవ్వ. ఈ సింపుల్ ఉప్మా అనే కదా తెలియదా కాదండి, తెలియదని కాదు, కాకపోతే నేను ఎలా చేస్తానో అది కాకుండా కూడా మన రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్ లో దొరికే ఉప్మా ఇంకా పల్చటి చట్నీ ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. సో మీకు ఆ రెసిపీ అయితే నేను షేర్ చేస్తున్నాను, సో తప్పకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ తోని మనం ఉప్మా అయితే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. అసలు ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేటట్టు ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఈ ఉప్మాగా వేయించుకోవాలి ఉప్మా రవ్వ. ఈ ఉప్మా రవ్వ అనేది ఇలా వేగుతున్నప్పుడే మనము ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని వేగుతున్నప్పుడు వేయడం వల్ల జీలకర్రది మంచి ఫ్లేవర్ అనేది మన ఉప్మా రవ్వకు వచ్చి ఉప్మా ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఉప్మా రవ్వ వేగుతున్నప్పుడే ఇలా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి తప్పకుండా. ఉప్మా రవ్వ అయితే చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఉప్మా రవ్వ వేగింది, నేను ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీకు కావాలంటే మీరు నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ నేను మాత్రం ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్మాకు కావాల్సినవన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ముందుగా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం ముక్కలు అనేవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు, ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. జీలకర్ర ఎందుకు తక్కువ అంటే మనం ఆల్రెడీ ఉప్మా రవ్వలో కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో అందుకని దీంట్లో నేను తక్కువ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాలింపు గింజలన్నీ చక్కగా వేగిన తర్వాత, ముఖ్యంగా ఆవాలు అనేది చక్కగా వేగిందో లేదో చూసుకోవాలండి, లేకపోతే మనకు తినేటప్పుడు చేదు వచ్చేస్తుంది. ఆవాలు అక్కడ టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు. మనకు రోడ్ సైడ్ దొరికే టిఫిన్ సెంటర్లలో జీడిపప్పు యాడ్ చేస్తారా అని మీకు డౌట్ రావచ్చు. కొంతమంది యాడ్ చేస్తారు, కొంతమంది యాడ్ చేయరు. మీకు కావాలంటే మీరు కూడా యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పల్లీలు, పల్లీలు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు నేను ఒక 2 సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఉల్లిపాయలు అనేది పూర్తిగా స్టిఫ్గా ఫ్రై అవ్వద్దండి, నార్మల్గానే ఉండాలి.
ఉల్లిపాయలు అనేది చక్కగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, ఒకసారి కలిపేసి ఇప్పుడు సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్ అవ్వడానికి ఒక 2 సెకండ్ల పాటు మూత పెట్టేసి ఉంచుకోవాలి. చూసారు కదా మన టమాటా ముక్కలు కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ అనేది ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తోనే 2 గ్లాసెస్ యాడ్ చేసుకోవచ్చు. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయడం వల్ల కరెక్ట్గా సరిపోతుంది. లేదు ఉప్మా ఇంకా కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. 2 గ్లాస్, నేను 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఉప్మా పొడి పొడిగా కావాలనుకుంటే 2 గ్లాస్ వాటర్ అయితే సరిగ్గా సరిపోతుంది. లేదు కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇంకా అంతకు మించి ఎక్కువ వేయొద్దు. సో ఇప్పుడు ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వాలి. ఇలా మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ మనకు వాటర్ అనేది బాయిల్కి వచ్చేస్తుంది. ఇంకా బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి ఉంచుకున్న ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందాము. ఇది ఇప్పుడు ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఉండలు కడితే మళ్ళీ అస్సలు బాగోదు టేస్ట్ అనేది. ఉండలు కట్టకుండా చూసుకోవాలి. చూసారు కదా వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. దీన్ని ఒక 5 మినిట్స్ పాటు మనం మూత పెట్టి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. ఇంకా మన ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చట్నీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చట్నీ ప్రాసెస్కి వెళ్ళే ముందు దీని పైనుంచి కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం. ఎంతో టేస్టీ అయిన స్పైసీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది మనకి. అల్లం ముక్కలు వేయడం వల్ల ఘాటుగా సన్నగా పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిరకాయలు ఘాటు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకా చట్నీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. కొబ్బరి ముక్కలు, చిన్న కప్పు పుట్నాలు, జీలకర్ర, అల్లం ముక్క, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు నానబెట్టింది, టేస్ట్కి తగినంత సాల్ట్, దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకుందాము.
వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చాలా ఫైన్గా రెడీ అయిపోయింది మన చట్నీ అనేది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా మన పల్చటి చట్నీ రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీ అయినా పుట్నాలు ఇంకా కొబ్బరితో రెడీ చేసుకున్న పల్చటి చట్నీ. ఇప్పుడు దీన్ని ఆవాలు ఇంకా జీలకర్రతో తాలింపు పెట్టుకుందాము. అంతే సింపుల్గా. ఆవాలు ఇంకా జీలకర్రతో తాలింపు. ఇప్పుడు దీన్ని ఉప్మాతో సర్వ్ చేసుకుందాం.